గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. చెలో నేలల పేరు మీద కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమాలకి, సభలకి, ర్యాలీలకి ఎటువంటి అనుమతి లేదు అంటూ అధికార పార్టీ విస్పష్టంగా తేల్చి చెప్పినప్పటికీ ఈ అంశంలో ఖచ్చితంగా ర్యాలీ చేసి తీరుతామంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మొన్న రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మీరా కుమార్ని రంగంలో దించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మీరా కుమార్ కరీంనగర్కి చేరుకున్నారు. ఈరోజు అక్కడి నుంచి సిరిసిల్లకి ర్యాలీగా బయలుదేరుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ అంశం మీద ప్రధానంగా న్యూస్ వాచ్లో డిస్కస్ చేయబోతున్నాం. టీఆర్ఎస్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు ఎంపీ సీతారాం నాయక్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే ఎన్లక్ష్మణ బీజేపీ నుంచి పార్టీ సీనియర్ నాయకులు, అధిక దాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నాయకులుగా మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు? ఈ అంశం మీద ఆల్రెడీ ప్రభుత్వం చెప్తోంది దీన్ని అనవసరంగా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఈ సమస్య అసలు దళిత కోణంలో చూడాల్సినటువంటి అవసరమే లేదు, కేవలం 12 మంది అందులో ఆ కేసులో బుక్ అయితే ఒక 4-3 దళితులు ఉన్న మాత్రాన మొత్తం ఇష్యూని దళిత కోణం చేసి కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నది మీ మీద అధికార పార్టీ అభియోగం. ఇది దళిత కోణం కాదు మురళి గారు, ఇది మొత్తం బడుగులపై, గిరిజనులపై జరుగుతున్న ఒక దాడికి ఒక నిరసన చర్యగా దీన్ని చూడాల్సిందే తప్పితే కేవలం నేరెళ్ల సంఘటనకు మాత్రమే ప్రతిస్పందిస్తున్నట్టుగా అనుకుంటే అది ప్రభుత్వం తప్పు. అంటే అక్కడ మరీ మానవ హక్కుల హననం ఎట్లా ఉంది అంటే ఇసుక దోపిడీదారులకు మద్దతు, ప్రజలకు తిరస్కారం, ఈ 2 అంశాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు అడ్డం ప్రజలు వస్తున్నారు కాబట్టి వాళ్ళను మొత్తంగా అణిచివేయాలని ఒక కుట్ర ఏదైతే ఉందో దాన్ని మనం ఈరోజు ఎక్స్పోజ్ చేయాలని ఒక ఉద్దేశం. ఇప్పుడు ములుగులో 2 గిరిజన మహిళలు అబ్స్కాండ్ అయిన రోజు ఇంతవరకు చర్చ లేదు, మంతని మధుకర హత్య లేదు, వీణవంక ఒక దళిత మహిళ రేపుకు సంబంధించిన చర్చ లేదు. దాదాపు ఇప్పుడు ఆర్మూర్లో జరుగుతున్న ఏదైతే సాంఘిక బహిష్కరణకు సంబంధించి చర్యలు తీసుకోవట్లేరు వీళ్ళు. అసలు దేనికి సంబంధించి ఈరోజు ఒక ఎస్పీ పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి ఇసుక మాఫియాని అరికట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానానికి 10 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే ఈరోజు దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ రకంగా ప్రభుత్వ పాలసీస్ ఉన్నాయన్నది ప్రభుత్వం. చాలా మంచి ప్రశ్న అది. ఆ రోజు ఎవరికి ఇచ్చినాం? స్థానిక సంస్థలకు ఇచ్చినాం, గ్రామ పంచాయతీలకు ఇచ్చినాం, జడ్పీ కంట్రోల్లో ఇసుకని ఇచ్చినాం. స్థానిక సంస్థలకు ఆర్థికంగా బలోపేతం కావడానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసింది. రాష్ట్ర 100 కోట్ల రూపాయలు రావాల్సి వస్తే ప్రభుత్వ ఖజానాకి 10 కోట్లు వచ్చింది. అంటే ఎవరిదైనా కాదు, 3 స్థానిక సంస్థలు బలోపేతం కావాలి, కానీ వ్యక్తులు బలపడ్డారా, స్థానిక సంస్థలు బలపడ్డాయి. ఇప్పుడు నాకు తెలిసి 1,00,000 క్యూబిక్ మీటర్ల తవ్వకం జరిగింది. దాదాపు 300-400 కోట్ల రూపాయలు మాత్రమే లెక్కలు తేలుతున్నాయి. దాదాపు 5,000 కోట్ల పైచిలకు మరి బడ్జెట్ ఎట్టిపోయిందంటే మీకు మీ దగ్గర సమాధానం ఏది? ఇసుకను ఎవరైనా సరే అమ్ముకోని వ్యాపారం. మేము వాళ్ళని అడుగుతున్నాం. ఆ రోజు మీరు అంటున్నారు కదా ఏది 300 కోట్లకైతే 10 కోట్లు ఉన్నాయని అంటున్నారు కదా. ఈ రోజు ఎవరు పాలించిన వాళ్ళు ఇక్కడ ఏం లేరు, ఎవరు కూడా. అందరు తెలంగాణ కాంగ్రెస్ అంటే ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ గవర్నమెంట్ మీదే. మీరు టీఎస్ఎండిసికి ఎందుకు ఇచ్చిండ్రు? టీఎస్ఎండిసికి ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు గ్రామ పంచాయతీలకు నిధులే లేని స్థితి ఉన్నది. నా దగ్గర దాదాపు 4 ర్యాంపులు ఉన్నాయి, జానకిపురం నుంచి మొదలు పెడితే మూసి ఎండింగ్ వరకు. ₹1 గ్రామ పంచాయతీలకు వచ్చినట్టు చూపియండి. ఏదో తాయిలాలు 50,000-60,000 రూపాయలు ఇచ్చేసి పంచాయతీలకు రావాల్సిందే కానీ వ్యక్తులు బలపడుతున్నారా? వ్యక్తులు బలపడ్డారు. ఈ రోజు అక్కడ నేనేమంటున్నా, అక్కడ మీ కుటుంబం మాత్రమే అంటున్నా, వ్యక్తులు కూడా కాదు. అక్కడ మీ ఇప్పుడు ఏది మొత్తం 20-25 కాంట్రాక్టులు ఉంటే ఎవరి పేరు మీద ఉన్నాయో డిస్క్లోజ్ చేయండి. ఎండీసీకి ఇస్తే, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్తే వ్యక్తులకు ఇచ్చినట్ట. ఎండీసీ ఎవరికి ఇచ్చింది? అసైన్ చేసింది ఎవరికి? వారి పేర్ల వివరాలు ఇవ్వండి, వాళ్ళు ఎవరో చెప్పండి మాకు. మేము చెప్పినాం కదా ఆల్రెడీ. మీరు మీడియాలో మొత్తంగా దాన్ని డిస్క్లోజ్ చేసిన ఏ కంపెనీలకు సంబంధించిన. ఇంకొకటి, దీంట్లో దళిత కోణం చూడకుండా ఉండకుండా ఎట్లా ఉంటారో ఒకసారి ఆలోచించాలి సీతారాం నాయక్ గారు. రాత్రి నేను అక్కడే ఉన్నా, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఒక ఎస్పీ ఒక మహిళను నిన్ను బ్రోతల్ కేసులో పెడతా, నీకు ఈరోజు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మొగుడిని గంజాయి కేసులో పెడతా, నేను నా పిల్లల ఇంటికి చేస్తే పోలీసుల మీద యాక్షన్ తీసుకోమని అడగచ్చు. పోలీసులు ఎందుకు తీసుకోరంటున్నా, ఎందుకు తీసుకోరని అంటున్నా నేను. అదొక ఇష్యూ కాదు. ప్రజల మీద 3rd డిగ్రీ ఉపయోగించే సోయి నీకున్నది, ప్రజల మీద 3rd డిగ్రీ ఉపయోగించే సోయి నీకున్నది. మరి ఇటువైపు ఎస్పీ స్థాయి అధికారి ఆ రకమైనటువంటి ఒక వీధి రౌడీ చేసేటువంటి చర్యల లెక్క మాట్లాడుతుంటే మరి దాని వెనుక ఎవరున్నారు?
ఎవరి ప్రోద్బలంతో ఎవరి అండతోని ఈ రకమైనటువంటిది ఇది చర్యలకు పాల్పడుతున్నారు, ఎవరిని ప్రొటెక్ట్ చేయేందుకోసం, ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకోసం ఈ రకమైనటువంటి వాటికి ఎగపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వంగా వారిపైన చర్య తీసుకోకపోవడం, వాళ్ళ యొక్క అవగాహన, వారి సూచనల మేరకు ఈ రకమైనటువంటి థర్డ్ డిగ్రీలు, ఈ రకమైనటువంటి అంటే పోలీసుల ద్వారా అడ్డుకున్నటువంటి వాళ్ళను అణచివేసేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ ఇసుకకు సంబంధించి వారు ఆదాయాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అసలు ఆదాయం అధికారికంగా వచ్చే ఆదాయం ఒక లెక్క అయితే ఆ గండి కొడుతున్నటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో అది లెక్కకు మిక్కిలిగా ఉన్నటువంటి విషయాన్ని గతంలో 10 కోట్లు వచ్చాయి, ఇప్పుడు 300 కోట్లు ఇచ్చి నేను ఇంతకు ముందు కోడి గుడ్డును తినేది, ఇప్పుడు కోడినే కోసేస్తున్నారు. ఇది ఏదైతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసుక ఏదైతే రికగ్నైజ్డ్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అఫీషియల్ పేరు మీద వాటిని ఇవాళ సీసీ కెమెరాలు పెట్టారు, అవి కొన్ని సందర్భాల్లో వాటి పనిచేయి, హెవీ లోడు తీసుకొని పోతారు, ఎక్స్ట్రా ట్రిప్పులు కొడతారు. ఈ రకంగా ఎక్స్ట్రా ట్రిప్పులు కొట్టే ప్రయత్నంలో వేగంగా వెహికల్స్ నడపడం వల్ల యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కేసులు బుక్ చేస్తారు. అంటే యాక్సిడెంట్లో ప్రాణాలు పోతే ప్రశ్నిస్తే కూడా కేసులు బుక్ చేస్తారు. ఈ రకమైనటువంటి అధికారుల అండతోని బినామీ కాంట్రాక్టర్లు, వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు బినామీలుగా కాంట్రాక్టర్లు, ఈ రకమైనటువంటి ఇసుకను ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం. ఈ సిరిసిల్ల ఇష్యూని కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఇప్పుడు కొంత వాళ్ళు కేంద్రం నుంచి నాయకులను తీసుకురావడం, ఇష్యూని ఏదో ఒక రకంగా కొంత ఫ్లేరప్ చేసి ప్రతిపక్షాల్లో ఉన్నా కనుక మాట్లాడడం వాళ్ళు ఇప్పుడు కొంచెం పెంచుతున్నటువంటి వాయిస్ అది. అందులో ఇప్పుడు సిరిసిల్లను ఎంచుకోవడం, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక కొంత ఇంకా ఎక్కువగా దీన్ని పబ్లిసిటీ కానీ ఎక్కువగా కొంత మైలేజ్ వస్తుందన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ఒకటేనండి, ఇప్పుడు వారు అన్నట్టు గతంలో ఉన్నటువంటి ఇసుక విధానానికి ఈ విధానానికి తేడా ఉందా లేదా? ఇప్పుడు మీరు ఏమంటున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తా అన్నారు. మీరు మొత్తం 60-50 ఏళ్ల చరిత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విధానం ఏంటిది, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరు బాగుపడ్డారో, ఏ కార్యకర్త బాగుపడ్డారో కొంతమందినైనా చూపెట్టండి. ఎక్కడక్కడ ఉన్నటువంటి నాయకులు బాగుపడ్డారు. సరే పడితే పడినరు. ఇవాళ 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది అంటే ఉద్దేశం ఏంటి? ఎక్కడ లాలుచి జరుగుతుంది? ఎవరు అమ్ముకుంటున్నారు, ఎక్కడ అమ్ముకున్నారు? గతంలో పోలిస్తే ఇప్పుడు 100 కోట్ల రూపాయలు నష్టం చేసిన చరిత్ర క్లియర్గా కనబడతా ఉంది. అందులో గిరిజనులకు ఉన్నటువంటి వేగం కారణం అవుతుంది. ఆ వేగం కారణాన్ని ప్రశ్నించి వాటిని నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదే కదా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ. ఎవరన్నా వచ్చి ఏదైనా సమస్యను అడిగితే కేసులు పెట్టడానికి అంత గుడ్డిగా ప్రభుత్వం పెడితే అధికారులు అంత గుడ్డిగా ఉండరు. ఇప్పుడు అది ఇష్యూ దళితులది కాదు కదా, 12 మంది అవుతున్నాయి, ఇష్యూ అవుతుంది. అల్టిమేట్గా అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ అవుతున్న సందర్భంలో ఆ అంశాన్ని రిజాల్వ్ చేయకుండా కేసులు పెడతాము అని చెప్పి పోలీసులు బెదిరించడం అనేది సమంజసం అంటారా? బెదిరించడం అనేది పోలీసులు డైరెక్ట్గా వాళ్ళని పిలిచి బెదిరించడం అనేది దానికి సాక్ష్యాలు ఎవరు మాట్లాడితే వాళ్ళు చెప్తారు. బాధితులు వచ్చి నన్ను ఇట్లా అంటున్నాడు, నన్ను భయపెట్టిస్తున్నాడు అని చెప్పవచ్చు. వాళ్ళకి ఆ బాధ ఉంది, వాళ్ళని పిలిచి ఎందుకు అవుతున్నది ఆ కేసులు ఇన్ని రోజుల్లో లేనిది ఒక సిరిసిల్లని ఎందుకు టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? మాట కూడా చేశారు. ఈ ప్రమాదం వల్ల అక్కడ నేను కొత్త విధానం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక 100 కోట్లు తేనటువంటి వాళ్ళు ఇవాళ పర్టికులర్ నేరెల ఇష్యూలో 42 యాక్సిడెంట్లు అయినాయి. దాదాపు ఇప్పటికి 10 మంది చనిపోయిండ్రు. ఆ ప్రాంతం నుంచి క్వారీని మార్చమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసింది ఎన్నోసార్లు. చాలా అది పర్టికులర్గా అది ఊరుకు ఏది ఆ నదికి పక్కన ఉంటుంది. ఆ మాదిగపల్లె పూర్తిగా హైట్లో ఉంటుంది. ఇంకా స్పీడ్ తగ్గిస్తే లారీ బోల్తా కొట్టుడు తప్పితే ఇంకోటి కాదు. ఆ స్పీడ్ కంట్రోల్లో కాకపోవడం వలన ఇలాంటి యాక్సిడెంట్ పెరుగుతున్నాయని పదే పోలీసులకు చెప్పిన పరిస్థితి ఉన్నది. తవ్వకం వద్దు అని. ఈ రోజు అవును ఒకటి వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటి, ఒక మనిషి చనిపోయింది వాళ్ళ ఇంట్లో. చనిపోయినప్పుడు కోపం వచ్చి లారీని దగ్ధం చేసింది.
అయితే వాళ్ళ మీద 3rd డిగ్రీ పెట్టి వాళ్ళను చంపేదానిక కొట్టుడైనా 4 రోజులు వర్షం బట్టి ఒక ఆమె పేరైతే చెప్పాను కానీ 3 పిల్లలు నాకు ఇంట్లో ఉన్నారు, మా ఆయనను ఉంచుకోండి, నేను పొద్దుగాల వస్తా అని చెప్తే 3 పిల్లలు మీ ఆయనకు పోయి పుట్టినారా అని అంత ప్రేమ ఉందా నీకు పిల్లలంటే? ఇది ఎవడు విశ్వజిత్ గారి యొక్క వాదం. వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఎటువైపు ఉండాలి? కేటీఆర్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎవరైతే దళితులు బడుగుల వైపు ఉండాలన్నా నువ్వు పోలీసులు కాపాడే ప్రయత్నం చేయాలన్నా? ఈ డిఎస్పీ అక్కడ ఉన్నాడు, డిఎస్పీ కూడా సార్ వారు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అక్కడ లారీని దగ్ధం చేయడం ఒకటి కాదు, 2-3 లారీల మీద పడడం, అక్కడ కొంత ఆస్తి నష్టం జరిగింది. చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకోకూడదు. అది ఉన్నటువంటి చట్టాన్ని చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా కేసులు పెట్టి ఉంటే ఉంటాడు. అందులో అది దళితులనే పెట్టిరన్నది కాదు. కాదండి 12 మంది చట్ట ప్రకారంగా 12 మంది కాలబెట్టినాక, వెహికల్స్ కాలబెట్టినాక ఎవరి దేనికి అది మాట్లాడదాం. జరిగితే తప్పు జరగవచ్చు కానీ దాన్ని కేసులు పెట్టొద్దా? అరే కేసులు చేయకపోతే రేపు ఇంకో 10 కాలబెడతారండి, ఇంకో 10 కాలబెడతారు. దళిత ఇష్యూని తీసుకొని జాతీయ మీరా కుమార్ గారు నిన్నటి వరకు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అటు స్పీకర్గా ఉన్నారు, పెద్ద మనిషిగా ఉన్నారు, మీరే చెప్పారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఒక పొలిటిసైజ్ చేసి దాన్ని ఒక పెద్ద ఇప్పుడు మీరా కుమార్ గారు చర్చ రాకపోతే జాతీయ స్థాయిలో చర్చే కాదు. ఇక్కడ జరుగుతున్న ధర్నా చౌకాంచి మొదలు పెడితే ఏ నిరసన కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కూడా ప్రజల దృష్టికి వస్తున్న పరిస్థితే లేదు. ఇలా ఎందుకు మేము జాతీయ నాయకత్వానికి పోయినాం? మీరా కుమార్ గారు ఎందుకు రావద్దు? ఒక మాదికకు అన్యాయం జరిగితే ఒక మాదిక అంటే మీరు మాత్రం 10 జిల్లాల నాయకులే ఉన్నారు. సమస్య తీవ్రమైన సమస్య కాదు కదా, సమస్య తీవ్రం కాదు అని అంటున్నారు. అక్కడ ఇసుక వ్యవహారం చట్ట ప్రకారంగా లారీలు తగలబెట్టారు కదా, కేసులు పెట్టడం ఎంపీ గారికి 2 గిరిజన మహిళల మాలికలు అదృశ్యమైతే వాళ్ళకి అక్కర్లేదు. మంత్రుల్లో మధ్యకర్ హత్య మీ ఎమ్మెల్యే పర్టికులర్ గా మీరు ఎందుకు చేయకూడదు? ఇలాంటి మానవ హక్కులు ఎవరిని పిలిచాలి? ఎవరిని పిలవాలి? ఈ ఇసుక క్వారీలో గిరిజనుల విషయం మీరు మాట్లాడుతా ఉన్నారు, నేను ఛాలెంజ్ చేస్తా సార్. ఇవాళ గిరిజనుల క్వారీలు కేవలము 100 మంది సొసైటీ వాళ్ళే ఉంటున్నారు. వచ్చిన డబ్బు వాళ్ళ ఇండ్లకు పోతుంది. వాళ్ళకు బుక్లెట్ తయారు చేసి ఇచ్చినాం. మధ్యవర్తి ఎవరు దందాలు లేరు. అసలు ఆ సిస్టమ్ని మార్చింది ఈ ప్రభుత్వం. అందులో నా పాత్ర ఉంది. నేను కూర్చొని మార్చినది ఒక్కటి చూపెట్టి ఎక్కడ గిరిజన క్వారీస్ని దళారులు చేయడం కానీ ఎవరి చేతుల్లో డబ్బు పోవడం కానీ సంబంధించిన వరకు చర్చే లేదు, అసలు కేసే లేదు. మొత్తుకొని ఆ ప్రాంతంలో గిరిజనులందరూ వారి పరిధిలో ప్రాంతమే కదా ఇప్పుడు ములుగు అనేది. అంటే సీతారాం నాయక్ గారు ఏదైతే తన ప్రాంతంలో సొసైటీ చేసి గిరిజనులకు చూడండి మీరు, నేను వారి చిత్తశుద్ధి విషయంలో మాకు ఏ విధమైనటువంటి భిన్నమైన అభిప్రాయం లేదు. రమ్మనండి బాన్స్వాడ ఏరియాకు బినామీ పేరు మీద అక్కడ ఉన్నటువంటి మంత్రులు నడుపుతున్నారా లేదా, ఎక్స్ట్రా ట్రిప్పులు ఎక్స్ట్రా లోడుతోని కొడుతూ ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు మింగుతున్నారా లేదా ప్రూవ్ చేస్తాం రండి. ఆ ఊరు ప్రతి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఊరు కూడా ఎక్కువస్తున్నది. అంటే మీరు చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఒక పర్టికులర్ నియోజకవర్గంలో పర్టికులర్ ఏరియాలో ప్రాబ్లం ఉంటే ఆ ఇష్యూ మొత్తం జనరలైజ్ చేసి ఇవాళ ఇక్కడ 42 ప్రమాదాలు జరగడానికి కారణం ఏంది? నేరేళ్ల దగ్గర 42 ప్రమాదాలు జరగడానికి కారణం ఏంది? 42 ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి? మరి అన్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల్లో ఉండేటువంటి ఆక్రోశం బయటకు వస్తే వాళ్ళ మీద యాక్సిడెంట్లు అన్నది ప్రభుత్వం చేయిస్తుందా? ప్రభుత్వం బాధ్యత? యాక్సిడెంట్ అనేది కారణాలు ఏంటి? కారణాలు యాక్సిడెంట్ కి ఏం కారణాలు? ఆ ఎత్తు ఉన్న ప్రాంతము ఒక సంబంధం ఉన్న ఇష్యూ పట్టుకొని మాట్లాడితేనేమో మనం ఏమైనా డిస్కషన్ చేయవచ్చు. మీరు మాట్లాడేదానికి యాక్సిడెంట్లు అవుతున్నాయని మీరే కుమార్ తీసుకొచ్చి చిన్న యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లారీలు కాలబెట్టినా మీరు కేసులు పెట్టవద్దు, మీరే కుమార్ వస్తే ఇక్కడ మీడియాకు మేము అట్రాక్ట్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తే డిస్కషన్ చేయడానికి మాకేమక్కర్లేదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకునే కదా ర్యాంప్ మార్చుకో, ఇంకో ప్రాంతం నుంచి జనసమర్థం లేని ప్రాంతం నుంచి పెట్టుకో. నడి ఊర్లోకి వెళ్ళి ఎందుకు పెట్టినావు నువ్వు? అక్కడ పరిస్థితి బాగలేదని ఇప్పటికీ 100 కంప్లైంట్లు ఇచ్చిందండి. తీసుకురావడం మీదే కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంది? నిజాయితీ పరు నువ్వు కదా,
నీవు తప్పు చేయలేదు తీసుకురండి. దానివల్ల లాభం ప్రజలు చూస్తారు కదా. ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి ఎందుకు వచ్చింది పోలీసులు మరి పదే పదే యాక్సిడెంట్లు రిపీటెడ్లీ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంది అని దీని మీద యంత్రాంగం ఎందుకు కదలలేదు? ప్రభు యాక్సిడెంట్లు జరగాలి, ప్రభుత్వానికి చెడు పేరు రావాలి, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అక్కడ ప్రాధాన్యత వహించి ఒక మంత్రిగా ఉన్న దగ్గర జరగాలని ఉంటుందా? ఒకటి ఆలోచించండి మీరు. ఎందుకు ఆ మాత్రం కామన్ సెన్స్ జరగలేదా? గత ప్రభుత్వంలో యాక్సిడెంట్లు జరగలేదా? జరగలేదా? ముఖ్యమంత్రి కుమారుడు అక్కడ ప్రాతినిధ్యం ముఖ్యమంత్రి కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న ఉద్దేశంతో రాజకీయం చేయదలుచుకుందా? నేను ఇంకా పర్టికులర్ గా చెప్తున్నా, ఇది ఇవన్నీ కూడా నేను మాట్లాడవద్దు అనుకున్నా కానీ ఇది మరీ తెలుస్తాయి రేపు. కానీ మీ సంతోష్ కుమార్ క్వారీ కొరకు అక్కడ దళితులు బడుగులు అడ్డం పడుతుండ్రని వాళ్ళని తన్నండ్రా అని చెప్తే మళ్ళీ ఒక్కసారి అడ్డం ఎట్లా పడితే అట్లా ఆరోపణలు చేస్తారా? మురళి గారు, నేను ఇప్పుడు డాక్యుమెంట్స్ చెప్పిస్తా, మీరు దాని మీద ప్రసారం చేస్తారా? లైవ్ తర్వాత ఇస్తా. ఎవరి పేరు మీద ఉన్నది ఒకసారి చూడండి. అరే మీకు మొన్న మేము ప్రెస్ మీట్ అర్ధ గంట పెట్టినా మీరు ఒక్క నిమిషం కూడా దాంట్లో చర్చ లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరి గురించి? అది నేను చెప్తుంటే ఆరోపణలు అంటున్నారు కదా మీరు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు సంఘటనలు ఇది దళితులకు సంబంధించినటువంటి సంఘటనలు ఇది ఒక్కటే కాదు, పదే పదే సంఘటనలు జరుగుతున్నాయి. మీరు చెప్పినటువంటి ములుగుకు సంబంధించింది కావచ్చు, ఆర్మూర్లో 2 దళిత కార్యకర్తల హత్యకు సంబంధించినటువంటిది కావచ్చు. దాని మీద ఎందుకు విచారణ జరగదు? ఎందుకు కేసు దబాయించేస్తారు? 2 దళిత యువకులు అంటే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి నామినేషన్ సందర్భంగా ప్రొడ్యూస్ చేసినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి విషయాన్ని ఛాలెంజ్ చేసి ఎవిడెన్సులు సబ్మిట్ చేసిన కారణాన ఆయనకు ప్రాణహాని, నన్ను చంపుతారు మొర్రో అని చెప్పి ఎస్పీకి దరఖాస్తు పెట్టుకున్న స్పందన ఉండదు, హ్యూమన్ రైట్స్కు కమిషన్కు దరఖాస్తు పెట్టుకున్న స్పందన ఉండదు, వాళ్ళు మర్డర్ అయితే వీళ్ళ నుంచి స్పందన ఉండదు. ప్రభుత్వ యంత్రాంగంలో లోపం ఉంది కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగం ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతుంది అంటే వారి ఆర్గ్యుమెంట్. దాని మీద సమాజం చెప్పాలి. దళితుల చావుకు వేరే చావుకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి? చావే కదా, దళితులు చచ్చిన చావే, ఇంకెవరు దాన్ని ఎందుకు అంత మనం మోసుకొని దాన్ని చేయవలసి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి వ్యవస్థలు కానీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నేను మళ్ళీ చెప్తున్నా మురళి గారు, ఏ ప్రభుత్వం అయినా ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినటువంటి ప్రభుత్వం లోపల ఇంతమంది ఇన్ని రకాలుగా చర్చ జరిగినప్పుడు అది ప్రభుత్వం నా ప్రభుత్వం పైన ఒక మచ్చ కానీ మరక రావాలని పదే పదే చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తా, ఇంకోసారి రావాలి మంచి జరగాలని చేస్తారు కదా. ఎందుకో మరి ఎందుకో ప్రభుత్వం ఏం లేదు, ఎక్కడ జరగలే. కాంగ్రెస్ పార్టీలో ఇసుక క్వారీల పైన కాంగ్రెస్ విధానాన్ని తెలంగాణ ఇప్పుడు కాదు, జడ్పీల నుంచి మీరు ఈరోజు జిఎస్ఎండీకి తీసుకొని నీ కుటుంబ సభ్యులకు మొత్తంగా కూడా రాష్ట్రంలో ఉన్న క్వారీలను కట్టబెట్టడానికి చేసిన కుట్రాది. సీమాంధ్ర నాయకులు దోచుకుంటున్నారని చెప్పి ఆ రోజు వరల్డ్ కాపాడాలని చెప్పి అన్నింటినీ ఆపి మీరు ఒక్కసారి నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నా. నేను దానికి సిద్ధం, వ్యక్తిగతంగా సిద్ధం. సీతారాం నాయక్ వర్సెస్ అద్దంకి నాయకర్ పెట్టండి. అదే కదా ఇట్లా మాట్లాడు కాదు, వ్యక్తులు మాత్రమే బలిశారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇసుక విధానం గ్రామ పంచాయతీలకు ఇవ్వడం అనేది వ్యవస్థ ఖచ్చితంగా డిమాండ్ చేయొచ్చు. విపక్షాలుగా వినకుండా మాట్లాడితే ఈసారి క్వారీలు ఎక్కడైతే ఉంటే ఎంత పోతుందో వాళ్ళకెళ్ళి 30% జడిపికి గ్రామ పంచాయతీకి పోతున్నాయి. ఇప్పుడు దాని మీద కేటీఆర్ ఒక మీటింగ్ పెట్టి వినండి, కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి అందరికి సర్క్యులేషన్ ఇచ్చారు. నాకు ఇలా టాపిక్ ఉంటుందంటే సర్క్యులేషన్ చేసే వాళ్ళు 30% కడుతున్నారండి. ఇప్పుడు నేను వచ్చినటువంటి ఆదాయం మీద 30% మీద నా దగ్గర ఒక్క గ్రామ పంచాయతీకి ₹1 ఇచ్చినట్టు 30% ముక్కు నేలకు రాస్తారు సార్. 30% ఇంతవరకు గ్రామ పంచాయతీకి ఇసుక రూపంలో సమాధానం రావాలి కదా. చిర్రగూడూరు ఉంది. మీరు అన్నట్టు ఈసారి గ్రామ పంచాయతీకి పవర్స్ ఇచ్చిండ్రు,
అక్కడ ఉండేటువంటి సెక్రటరీస్ కానీ లేదా అక్కడ ఉండేటువంటి ఎవరైతే దానికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు 30% అమౌంట్ను తీసుకొచ్చి జడ్పీలో చేయాలి. జడ్పీలో చేయకుండా అక్కడ నుంచి తట్ట ఇసుక తీయడానికి కూడా వీలు లేదని సర్క్యులర్ వచ్చింది. ఇప్పుడు అమౌంట్ జమ అయింది. నాకు ఈ